నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు ఫిర్యాదు. వెంటనే స్పందించి పొలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నంద్యాలలో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానీకం. పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 27 రోజుల హుండీ ఆదాయం 4,17,61,215 నగదు. వివరాలను వెల్లడించిన అధికారులు. సేవా మిత్ర మాదిరి పూరమిత్ర మొబైల్ యాప్. మొత్తం 150 రకాల సేవలు. సచివాలయ సిబ్బంది స్పెషల్ డ్రైవ్. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై కోవలకుంట్ల టౌన్ నందు తనిఖీలు. 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు సీజ్. సిఐ హనుమంత్ నాయక్. నంద్యాలలో రోజురోజుకు వర్షాలు భారీగా మొదలయ్యాయి. వార్డులలో సమస్యలుంటే సమాచారం ఇవ్వండి అన్న కమిషనర్ శేషన్న. నంద్యాలలో 27వ తేదీ రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రవి కృష్ణ మధుసూదన్ రావు. నంద్యాల సిఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించామన్న కళాశాల డైరెక్టర్ మణిశేఖర్. శ్రీశైలం మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలుపై ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి పూల వర్షంతో స్వాగతం. అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇండక్షన్ స్టవ్లు పంపిణీకి సిద్ధం. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు రోడ్డు పక్కన పొలం సమస్యపై ఫిర్యాదు చేయడంతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెంటనే స్పందించి గుంతనాల గ్రామంలో రెవెన్యూ అధికారులతో పొలాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఈ సందర్భంగా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సైన్యం 14 మరియు 17 విస్తీర్ణం 19, 18 ఎకరాలు మరియు 3.20 సెంట్లు మార్కెట్ విలువలోని క్రమరాహిత్యాలను సరిదిద్దడానికి శ్రీమతి చిన్న పక్కీరమ్మ మరియు ఇతరుల ప్రాతినిధ్యం నివేదిక అందించడం జరిగింది. జిల్లా రిజిస్ట్రార్ మార్కెట్ విలువ ప్రకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. అదేవిధంగా అక్కడ రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికలో గుంతనాలకు చెందిన ఎత్తు నివేదిక ఇవ్వడం జరిగిందని, దీని ప్రకారం ఇక్కడ పరిశీలించడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ అధికారులు తహసీల్దార్తో కలిసి సర్వే చేయడం జరిగిందని, రైతులకు ఏ సమస్య వచ్చినా జిల్లా కలెక్టర్ రాజకుమారి అండగా ఉంటూ సహాయ సేకరణలు అందిస్తున్నారని తెలిపారు. నంద్యాల పద్మావతి నగర్లో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానీకం పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పద్మావతి నగర్లో ఇండోర్ స్టేడియం వద్ద కారు పార్కింగ్ చేసి వెళ్ళిపోవడంతో ఆ కారు వలన ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతలో ఎమర్జెన్సీ అంబులెన్స్ రావడంతో అటు ఇటు వెళ్ళలేని పరిస్థితిలో వాహనాలు ఉండడంతో 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. కనీసం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రతిరోజు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు పేర్కొన్నారు. ఒక కారు వలన పద్మావతి నగర్ మొత్తం ట్రాఫిక్తో అవస్థ పడ్డారు.
అటువైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ రావడంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తాడేమో అని అతని కారు వలన ట్రాఫిక్ జామ్ అయిందని ట్రాఫిక్ కానిస్టేబుల్కి చెప్తే నాకేంటి అన్న రీతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఇలా ఉంటే ఏమిటి అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే చూడండి ట్రాఫిక్ దృశ్యాలు. దానివల్ల ఎంత ట్రాఫిక్ జామ్ ఒక కారు వల్ల. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,61,61,215 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 225 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, అలానే వెండి 11 కేజీల 550 గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు 475 యుఎస్ఏ డాలర్లు, 70 యుఏఈ దిర్హమ్స్, 1300 ఓమన్ బైసా, 40 ఇంగ్లాండ్ ఫాండ్స్, 2 సింగపూర్ డాలర్లు, 155 కెనడా డాలర్లు, 305 ఆస్ట్రేలియా డాలర్లు, 50 న్యూజిలాండ్ డాలర్లు, 5 స్కాట్లాండ్ ఫాండ్స్, 30 ఈరోస్, 1 సౌదీ రియాల్స్, 51 ఖతార్ రియాల్స్, 1 మలేషియా రింగిట్స్, 200 ఇథియోపిక్ బిన్, 220 శ్రీలంక రూపాయలు, 160 నేపాల్ రూపాయలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేనకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణాల్లో ఉండే ప్రజలు పౌర సేవల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ రోజుల తిరగాల్సి వస్తుంది. నగరాల్లో అయితే ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. మున్సిపాలిటీలకు పన్నులు కట్టాలన్నా, ఛార్జీలు చెల్లించాలన్నా, ఏదైనా సమస్యపై ఫిర్యాదులు చేయాలన్నా గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. వార్డు సచివాలయాలు, స్థానిక సచివాలయాల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు ఆపాటి ఇబ్బంది కూడా లేకుండా చేయడం కోసం రాష్ట్ర పురపాలక శాఖ పురమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా అనేక రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. రోజుల వ్యవధిలోనే సమస్యల పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. సమస్యను పంపేందుకు యాప్లో ఫీచర్స్ కూడా పొందుపరిచారు. మన చుట్టూ ఉన్న సమస్యను ఫోటో తీసి వాయిస్ రికార్డుతో అక్షరాలను టైప్ చేసి పంపించే విధంగా యాప్ను రూపొందించారు. పంపిన సమస్య, ఆ సమాచారం నేరుగా సంబంధిత విభాగాధికారికి వెళ్తుంది. పరిష్కారం చూపేందుకు కనీసం 3 నుంచి 15 రోజులు లేదా 30 రోజుల వ్యవధి నిర్ణయించారు. సమస్య తీవ్రత బట్టి పరిష్కారం చూపిస్తారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిఐ మరియు ఎస్ఐలు వారి స్టేషన్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ వారు సౌభాగ్య పౌడర్ ఎక్కడ అమ్మకూడదని ఇచ్చిన నిషేధిత ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి హనుమంతు నాయక్, కోయిలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నేడు కోయిలకుంట్ల పట్టణం నందుగల వివిధ కిరాణా షాపులు, బడ్డీ కొట్టు, వివిధ వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించగా సుమారు 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కనుగొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంతు నాయక్ గారు మాట్లాడుతూ ఈ సౌభాగ్య పౌడర్ అనేది జిల్లాలో నిషేధిత ఉత్పత్తిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీటిని ఎవరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైంది. ఎందుకంటే దానివల్ల చాలామంది మహిళలు ఎక్కడ అమ్మడం లేదు. ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో ఉన్నటువంటి
కిరాణా షాపులు నేను, అదేవిధంగా మా కోయిలకొండ ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పీ శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది. ఈ సౌభాగ్య పౌడరు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం జరుగుతూ ఉంది. అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడమైంది. అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది. కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే, ఈ సౌభాగ్య పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మకూడదు. ఎవరు నమ్మితే వాటిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో రోజురోజుకు వర్షాలు భారీగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రజలు వార్డులో డ్రైనేజ్ సమస్యలు ఉంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, పట్టణంలో రోజురోజుకు వర్షాలు కురుస్తున్నాయని, వార్డులో దోమల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా ప్రజలు కూడా తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సచివాలయ సిబ్బంది ప్రతి వార్డులో సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యకు పరిష్కార మార్గంగా సచివాలయ సిబ్బంది ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. వర్షాకాలం గట్టిగా మొదలైంది టౌన్లో. సో వర్షాకాలం వచ్చిందంటేనే సాధారణంగా కొత్త నీరు వచ్చి చేరుతుంటుంది. దానివల్ల వాటర్ బార్న్ డిసీజెస్ వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వెక్టర్ బార్న్ డిసీజెస్ కూడా, క్రిములు కీటకాలు ఉత్పత్తి అయ్యేటువంటి క్రమం పెరిగిపోతూ ఉంటుంది. అందువల్లే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ వెక్టర్ బార్డు, వాటర్ బార్డు డిసీజెస్ను అదుపులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. చక్కగా చెప్పేసి దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం నాడు ఫ్రైడే అనే కార్యక్రమాన్ని మనం అవగాహన ప్రజలందరికీ రావాలనేసి టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డులలో అవుతూ జరుగుతుంది. గమనించండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దోమలు ఎక్కడ ఉత్పత్తి అవుతుంటాయి, వాటిని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, అవి ఉత్పత్తి అవుతుండగా జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనే విషయాలపైన ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వారు మేము కలిసి కార్యక్రమాలు చేయడం అయింది. సో దోమల ఉత్పత్తి కారకాలటువంటి ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, సామాన్లు కావచ్చు, అలాగే స్టోర్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి రాసేసి మళ్ళీ దాన్ని ఒక గంట 2 గంటల సేపు డ్రైగా ఉంచుకుంటే దోమల యొక్క ఉత్పత్తి తగ్గిపోతాయనేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈరోజు 25వ వార్డులో ఈ యొక్క ప్రోగ్రామ్ అయ్యింది. సో నిజంగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల వర్షాలు పడుతుందంటే వాటర్ కంటామినేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో మేము మా యొక్క ఇంజనీరింగ్ స్టాఫ్, మా శానిటరీ స్టాఫ్ అందరూ కూడా కలిసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు యొక్క శానిటైజేషన్ విషయంలో అయితే, డ్రింకింగ్ వాటర్ విషయంలో చర్యలు ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, పరిశుభ్రతను పాటించండి. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్, వీటిని అన్ని కూడా శుద్ధమైనటువంటి వాటర్ కాబట్టి ఎలాంటి భయం లేకుండా యూ కెన్ డ్రింక్. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక గమనిక విజ్ఞప్తి ఏంటంటే,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ ఆదివారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ 3 ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మణి సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పనిల్ కుమార్, సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి, రాష్ట్ర ఐఎంఓ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారు. ఐఎంఏ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే వైజ్ఞానిక సదస్సులో 12 మంది వివిధ వైద్య రంగాలకు చెందిన నిపుణులు వివిధ అంశాలపై మల్టీమీడియా సహకారంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ నెల 27వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒక రోజు పాటు ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సును రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ 3ని నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 13 మంది వివిధ వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ప్రసంగాలు ఉంటాయి. మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ మీద దీన్ని వైద్య విజ్ఞానిక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి దాదాపు 700 మంది వైద్యులు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ గారు అధ్యక్షత వహిస్తారు. మన గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గౌరవ అతిథులుగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు, అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరి గారు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఐఎంఏ నాయకులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనబోతున్నారు. రాష్ట్ర స్థాయి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొన్నవారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఐఎంఏ నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ వైద్య వైజ్ఞానిక సదస్సుల యొక్క నిర్వహణ ప్రధాన ఉద్దేశం వైద్యుల యొక్క పరిజ్ఞానాన్ని, వైద్య విజ్ఞానాన్ని, ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న నిరంతర మార్పుల్ని వారికి తెలియజేయడం, కొత్తగా కనుక్కుంటున్నటువంటి పరికరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పరిజ్ఞానం మెరుగైనప్పుడు తప్పనిసరిగా ప్రజలకు కూడా మరింత మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి ఆధునిక వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ ఆశయంతోనే ఈ వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల సిఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ మణిశేఖర్, నంద్యాల స్థానిక సిఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. కళాశాల యాజమాన్యం ఈ వేడుకను నిర్వహించింది మరియు విద్యార్థులు, అధ్యాపకులందరూ కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహాన్ని నింపింది మరియు వారి మధ్య స్నేహాన్ని పెంచింది. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు, వారి మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ మణిశేఖర్ తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆయన ఆశించారు. ఉత్తమ డ్యాన్స్ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రెండోది మౌనం. మౌనం అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సైలెంట్ గానే సమాధానం చెప్తారు. ఒక టాపిక్ డిస్కస్ చేయండి, ఇద్దరు కూర్చొని 10 మంది కూర్చొని టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు నీ మౌనమే
శ్రీశైలం మండలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి స్థానికులు ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలుపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన తల్లికి వందనం కార్యక్రమంలో విద్యార్థులందరికీ ప్రభుత్వం ఇచ్చిన నగదు అందరికీ అందాయా అంటూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన పథకాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని స్థానికులతో ముచ్చటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీశైలం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం మండలం సుండిపేంట, లింగాలగట్టు, దోమలపేంట విద్యార్థులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందించారు. విద్యార్థులు ప్రతినిత్యం దోమలపేంట నుంచి సుండిపేంట కాలేజీకి రావాలంటే ఆర్టీసీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దానివల్ల సమస్యలు వచ్చినాయి. ఆపిన చేపిస్తాను. వస్తారులే వీళ్ళు తీసుకొని పోతారు. మా నాన్న పెద్ద రాజకీయ మనిషి, అందుకే సార్ వచ్చాడు ఎమ్మెల్యే గారు. హైటెక్ అయిండు. అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గడిచిన ఏడాది కాలంలో అంగన్వాడీ కేంద్రాల పటిష్టతపై పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ల సమస్యను అధిగమించేందుకు విద్యుత్ సాయంతో నడిచే ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఇండక్షన్ స్టవ్లు, వంటలు చేసేందుకు 4 కాపర్ కోటెడ్ వంట పాత్రలు అంగన్వాడీ కార్యాలయానికి చేరుకున్నాయి. వీటిని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేయనున్నారు. ముందుగా వీటి వినియోగంపై అంగన్వాడీ సిబ్బంది, ఆయా కంపెనీల ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగా వంటలకు ఉపయోగించే గ్యాస్ ఆధారిత పొయ్యిల స్థానంలో విద్యుత్ సాయంతో నడిచే ఇండక్షన్ స్టవ్లను అందివ్వనుండడంతో సిలిండర్ల బిల్లులు, ఎదురుచూపులు, కష్టాలు అంగన్వాడీకి తగ్గాయి. భవిష్యత్తులో సోలార్తోనే వంటలు చేస్తారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.